దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తిరిగి మరి యొక్క ఆదివారం, మరి యొక్క మే మాసం ఆఖరి ఆదివారంలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తాం. మరి ఇటు రీతిగా మనం ప్రభుని ఆరాధన చేస్తుండగా ప్రభు తన కృపను మనకు అనుగ్రహించిన గాక. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనల్ని పుట్టించును, మనం ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. సమయంలో మనము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగులుగా ప్రేమించిన మగమైన తండ్రి, ఉదయ సమయంలో మీ సందుకు వచ్చి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. గడిచిన కాలం అంతా కూడా మీరు మమ్మల్ని సంరక్షించి మా జీవితాలు ఇచ్చిన మరి నూతనమైన దినాన్ని బట్టి, ప్రభు దినాన్ని బట్టి, పరిశుద్ధమైన దినాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం నందు, ప్రభు దినం నందు ఈ బిడ్డలంగా ప్రభు మా గృహాల్లో ఉండి తిరిగి ఆరాధించుకోవడానికి మీరు మాకు అనిపించిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలైనా ఎక్కువ సమయంలో మీ సన్నిధిని మాకు మెండుగా ప్రసాదింపచేయండి. నేను మీ యొక్క సన్నిధిలోని ప్రభా సంతోషంతో, మీ సన్నిధిలోని ప్రభా మీ మహిమతో, మీ సన్నిధిలోని ప్రభా నేను మీ పరిశుద్ధతలో మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా నేను చూపు నడిపించండి. పరిశుద్ధ అలంకరణ ప్రభు ధరించుకుని మీ సన్నిధిలో కనపట్టు కృప చూపమని మిస్సలో ప్రార్థన చేస్తున్నాం. మేము కొన్ని నిమిషాలు మిమ్మల్ని స్తుతించుండగా మా స్తుతి ఆరాధన మీరు అంగీకరించమని ప్రభా నేను వాక్య ధ్యానం చేసినప్పుడు ప్రభా నేను మీకు సహాయం మాకు మెండుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనం కీర్తన నుంచి 37 కీర్తన, ఓ యేసు నీ ప్రేమ అనే కీర్తన పాడుతున్నాండి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండెను
యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఓ యేసు నీ ప్రేమ. తిరిగి మనము ఉద్యోగ కీర్తన నుంచి 120 కీర్తన దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైనది కీర్తన పాడుకుందామండి. దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము మహావినోదు నాపదల సహాయుడై నన్రోజును అభయమే పూర్ణానంద ఆనంద ఆనందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము పర్వతములు కదలినాని మారుపడినను సర్వమున్ ఘోషించుచుని సాంద్రము పొంగిన అభయమే పూర్ణానంద ఆనంద ఆనందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాక దేశము వర్ధిల్లును. అంతావునందు ప్రజలు మిగుల ధన్యులై వర్షింతురు. అభయమే పూర్ణానంద ఆనంద ఆనందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడవు యెహోవా వైరి భూని సంహరించును. అభయమే పూర్ణానంద ఆనంద ఆనందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. కోటయు దాశ్రయమునై యాకోబు దేవుడుండగా వేటికి ఇంకా వెరవలయు నిపుడు నాకు పండుగ. అభయమే పూర్ణానంద ఆనంద ఆనందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యం నుండి కీర్తన గ్రంథం
84వ కీర్తన మనం చదువుకుందాం. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన కీర్తన మనం వినబోతా ఉన్నాం. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఈ దినమున కీర్తన 84 కలిసి అందరం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకును నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నుంచుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతియగు దేవ, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవ, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికించువారు ధన్యులు. దీపాచిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంత చిదాననయా నాపై కృప చూపుటకు. దీపాచిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంత చిదాననయా నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటిరి. ఏ పాచిదాననయా నన్నింతగా ఇచ్చించుటకు నేనెంత చిదాననయా నాపై కృప చూపుటకు. ఏ పాచిదాననయా కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా,
చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాచిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంత చిదాననయా నాపై కృప చూపుటకు ఏ పాచిదాననయా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెననేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నీ ప్రేమను మరువలేనయ్యా నీ సాక్షిగా బ్రతికెననేసయ్యా నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా నేనుందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ఏ పాచిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంత చిదాననయా నాపై కృప చూపుటకు ఏ పాచిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంత చిదాననయా నాపై కృప చూపుటకు నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి కృప చూపు కృపగల దేవా నీ కృపకు సాటి ఏది ప్రభు నామంలో మీ అందరికి కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మనం తిరిగి జీతిగా ఈ యొక్క మే మాసము ఆఖరి ఆదివారంలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకముందు మరి కొన్ని నిమిషాలు తలలోంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మగనమైన తండ్రి, ప్రభు రక్షకుడు మోచకుడు యేసు ప్రభు నామంలో మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమకు ఘనతకు అర్హుడు, ప్రభు స్తోత్రార్హుడు, పూజార్హుడు, మా ఆరాధనకు పాత్రుడు మీరు మాత్రమే ఇచ్చినారు. ప్రభు మీరు మమ్మల్ని వెలపెట్టుకొని ఉన్నారు. ప్రశస్తమైన అమూల్యమైన రక్తం ద్వారా మాకు ప్రభు విమోచన విడుదలను కలిగి చేస్తున్నారు కనుక
మా స్థుతులకు పాత్రుడా మీ సన్నిధిలో మేము సాగిన ప్రవర్తనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కొద్ది వారాలుగా ప్రభా అపోస్తలుల యొక్క జీవిత చరిత్రలను ధ్యానం చేయడానికి మీరు మాకు చూపారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా ఈ దిన మంది కూడా మీ సహాయం మాకు మెండుగా అనుగ్రహించి ప్రభా దేవనైన ప్రభా నేను అపోస్తలుల జీవిత చరిత్ర నేను ధ్యానం చేయించుండగా మీరు మాత్రం నడిపించండి. మాకు వ్యతిరేకంగా పనిచేయడం ప్రతి అధికార శక్తిని వాయుమట్ల ఆత్మను దురాత్మల వాటి ప్రభావం ప్రజలను చేస్తున్నాములో గర్దిస్తున్నాం, బంధిస్తున్నాం, పడుకుంటున్నాం. మీరే మీ సహాయం మాకు మెండుగా నిర్వహించి వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదం ఉండి కూర్చొని నడిపించండి. ప్రార్థన చేసి పరిశుభ్రపడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటకు ప్రభు మనకు కూర్చోతున్నారు. దాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియచేయవలసిన వారు అంటున్నాం. మరి గడిచిన కొద్ది వారాలుగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులైనటువంటి వారి యొక్క పిలుపుని గురించి, వారి జీవితాలను గురించి మనం ధ్యానం చేయడానికి ప్రభు చూపారు. దాన్ని బట్టి ప్రభు కొన్నాళ్ళు తెలియజేస్తా ఉన్నాను. మరి తిరిగి ఈ యొక్క ఆదివారమున యూదాను గురించి మనం ధ్యానం చేయాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఇస్కరియోతు యూదాను గురించి కొన్ని ఆత్మీయమైన తలంపులను మనము ఈ ఆదివారమున తీసుకుని వెళ్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం నుండి 17వ వచనం వరకు కూడా మనము చదువుకుందాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం నుంచి. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటేందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. వీరెవరనగా ఆయన ఎవనికి పేతురు అని మారు పేరు పెట్టెను ఆ సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడైన యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తన రోగములను కుదుర్చుటకును యూదయ దేశం అంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోనుల పట్టణముల సముద్రముల తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును అపవిత్రాత్మల చేత బాధింపబడిన వారు వచ్చి స్వస్థత నుండి. మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇస్కరియోతు యూదాను గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేత పిలువబడినటువంటి మరి వ్యక్తిగానే మనం చూస్తూ ఉన్నాం. మరి 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్లి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. తర్వాత 13వ వచనంలో ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అను పేరు పెట్టెను. ఈ 12 మంది శిష్యుల యొక్క మరి లిస్ట్ మనకు అక్కడ ఇవ్వబడింది, జాబితా అక్కడ ఇవ్వబడింది. వారిలో ఇస్కరియోతు యూదా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతనికి కూడా మరి అపోస్తలులు అనే పేరు మరి పెట్టబడటం మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యూదాను ఆయన పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఆయన అకస్మాత్తుగా చేసినటువంటి తీర్మానమా, తొందరపాటుతనంతో చేసిన తీర్మానమా అని మనం ప్రశ్నించినట్లయితే ఎంత మాత్రము కూడా కాదు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ రాత్రంతా కూడా ప్రార్థన చేశారు. మరి ప్రార్థనా పూర్వకంగానే ఆయన యొక్క తీర్మానాన్ని చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యూదాను పిలుచడం మాత్రమే కాదు, కానీ ఇస్కరియోతు యూదాను పంపించడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన ఇస్కరియోతు యూదాను గురించి ఆలోచన చేసినప్పుడు ఇస్కరియోతు యూదా మరి యేసుక్రీస్తు ప్రభువారి చేత పిలువబడిన వాడుగా ఉంటున్నాడు, అధికారము మరి పొందిన వాడుగా ఉంటున్నాడు.
మరి యేసుక్రీస్తు ప్రభువారిని శిష్యులతో పాటు కలిసి వెంబడించిన వాడుగా ఉంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్పుట కొరకు మరి ఆయన సాక్ష్యమును ఆయన జరిగించిన అనేక సత్యములకు ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆఖరి మరి పస్కా పండగ దినమందు ఆ యొక్క పస్కాలో పాలు పొందిన వాడుగా ఉంటున్నాడు. అయితే మరి చివరికి మనం చూసినట్లయితే ఈ ఇస్కరియోతు యూదా మరి యేసు ప్రభువారిని అమ్మివేసిన వాడుగా కూడా ఉండటం మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్ గ్రంథంలో అనేక మంది యూదాలు ఉన్నారు. మరి కనీసము 5 లేక 6 మంది యూదాలని మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథంలో మరి ఇస్కరియోతు యూదా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తోబుట్టు, ఆయన పేరు కూడా యూదా అనే. తర్వాత తద్దయి అనే మారు పేరు కలిగినటువంటి యాకోబు సహోదరుడు, అతని పేరు కూడా యూదాయే. గలిలయుడైనటువంటి యూదా ఉన్నట్లుగా అపోస్తల కార్య గ్రంథం 5:37 మనం చూస్తూ ఉన్నాం. మరి దమస్కులో కూడా యూదా పౌలును చేర్చుకున్నవాడు యూదా అనేటువంటి ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి అపోస్తల కార్య గ్రంథం 15 మనం చూసినప్పుడు మరి అక్కడ కూడా మరి యొక్క యూదాని మనం చూస్తూ ఉంటున్నాం. మరి 5 లేక 6 మంది యూదాలు కొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ ఉదయ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేత మరి ఎంచుకొనబడి, యేసుక్రీస్తు ప్రభువారి చేత మరి పిలువబడి, ఆయన చేత పంపబడి, ఆయన చేత మరి అధికారము పొందినవాడుగా ఉండి, ఆయన బోధలను విన్నవాడుగా ఉండినటువంటి యూదా తనకి జీవితంలో ఆయన ఆయన పొందినటువంటి ఆయన ఆత్మీయమైన ఆశీర్వాదములను ఎంత మాత్రము కూడా మననం చేసుకోకుండా ఆయన తన జీవితంలో గొప్పదైనటువంటి నష్టాన్ని కొని తెచ్చుకున్నవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. యూదా పతనానికి గల కారణాలని మనం ధ్యానం చేయకముందు మరి యూదాను గురించి మన అపోస్తలులందరూ కూడా ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి మరి వారు ప్రస్తావన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అపోస్తలుల జాబితాలో యూదా యొక్క పేరు మన ఆఖరణ అగపడుతూ ఉన్నది. కానీ ఆయన యొక్క పేరుతో పాటు ఆయనకు ఒక ప్రిఫిక్స్, ఆయన యొక్క పేరుకు ముందుగా ఆయన యొక్క వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి మరి కొన్ని మాటలు మరి నలుగురు కూడా వారు తమ యొక్క గ్రంథాలలో రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి చూద్దాం. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. 10వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూద్దాం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రియ, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అని చెప్తూ ఉంటున్నాడు. మరి తిరిగి మార్కు సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో కూడా మరి పేతురు యూదా గురించి అదే మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయనను అప్పగించినటువంటి ఇస్కరియోతు యూదా అని ఆయన ప్రిఫిక్స్ ఒకటి మనం చూస్తున్నాం. ఇంతకుముందే మనం చదువుకున్నటువంటి లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 16వ వచనంలో యాకోబు సహోదరుడైన యూదా, మరి తర్వాత ద్రోహియకు ఇస్కరియోతు యూదా అనేవారు. యాకోబు సోదరుడు యూదా కాకుండా ఇది వేరొక యూదా, ఇస్కరియోతు యూదా. ఇతనికి ఇవ్వబడినటువంటి పేరు లేక ప్రిఫిక్స్ ఏంటంటే మరి ద్రోహియకు యూదా అని మరి రాయబట్టం మనం చూస్తూ ఉంటున్నాం. అలానే మనము ఇంకా కూడా ముందుకు వెళ్ళినట్లయితే యోహాను సువార్తలో కూడా మరి యోహాను తన ఆయన యొక్క సత్యాన్ని గ్రంథస్థం చేస్తున్నప్పుడు మరి ఇలాగన రాస్తుంటున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము మనం చూసినట్లయితే మరి ఆ యొక్క మరియా పిక్కిలి అచ్చ జటామాంసతో కూడిన అత్తరును యేసుక్రీస్తు పాదముల మీద వేసి ఆయనను మరి పాదములకు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన తర్వాత మరి అక్కడ యూదా మాట చెప్తున్నాడు. చూడండి,
ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములు కమ్మి బీదలకి లేదని. 6వ వచనము, వాడు ఇలాగూ చెప్పినది బీదల వలన శ్రద్ధ కలిగి కాదు, కానీ దొంగ అయి ఉండి. మనం చూసినట్లయితే వాడు తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచు వచ్చెను. మనం చూసినట్లయితే ఆయనను అప్పగించిన యోధా యోధాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అప్పగించిన వాడు ద్రోహి అయినటువంటి యోధా అని మనం చూస్తున్నాం. ఇక్కడ దొంగ అయినటువంటి యోధా అని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఎంత విచారం! యోధా తన యొక్క జీవితంలో మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని మీద ఆధారపడి సర్వోన్నతుడైనటువంటి మరి యేసుక్రీస్తు ప్రభువారి చేత పిలువబడి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి బోధల క్రింద ఉండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రకటించినటువంటి దేవుని రాజ్యమును గురించినటువంటి మాటలు వింటూ కూడా ఆయన మరి తన యొక్క ఉద్దేశంలో ఆయన దేవుని వైపు కాకుండా, నిత్య రాజ్యముల గురించి కాకుండా ఆయన యేసుక్రీస్తును మరి ఆయనను అమ్ముటకు, యేసుక్రీస్తును మరి ఆయన అప్పగించుటకు సిద్ధపడిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారికి యూదాని గురించి తెలియదా అంటే వాడిని ముందు నుండే ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. హీ న్యూ హిమ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన ముందు నుండి కూడా యూదా అతడు ద్రోహి అనే విషయాన్ని యేసు ప్రభువారు ఎరిగిన వాడుగా ఉంటున్నారు. కానీ యూదా తన యొక్క జీవితంలో మరి దేవుడు గొప్ప అవకాశాన్ని మరి యేసుక్రీస్తు ప్రభువారు యూదాకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ అంత గొప్ప అవకాశాన్ని యూదా పొంది ఉండి కూడా ఆయన దేవుని వైపు తన మనస్సును త్రిప్పుకొనక తన జీవితంలో అతడు నాశనపుత్రుడిగా మిగిలిపోవటం మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. యూదా గురించి ఆలోచన చేస్తున్నప్పుడు యూదా యొక్క జీవితంలో ఆయన మరి ఆయన గురించినటువంటి ఆయన యొక్క జీవితాన్ని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ఎంతో మనకి చాలా ఆశ్చర్యకరమైనదిగా కనిపిస్తూ ఉంటది. సాక్షాత్తుగా మరి దైవ కుమారుడే ఈ లోకంలోకి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. దేవ కుమారుడే శరీరధారిగా వచ్చి ఆయన మరి అనేక మందికి లేనటువంటి భాగ్యాన్ని యూదాకు ఇచ్చి ఉన్నాడు. మరి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నేను నిన్ను వెంబడిస్తానని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని వెంబడించడానికి అవకాశం ఇవ్వలేదు. కానీ ఆయన ఒక మాట చెప్తున్నాడు, నక్కలకు బరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకు స్థలము లేదని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యోధాను ఆయన ప్రేమించి ఉన్నాడు, కడ వరకు కూడా ఆయన ప్రేమించున్నాడు. కానీ ఆ ప్రేమను గుర్తెరగలేనటువంటి మరి మనస్తత్వం కలిగిన వాడుగా యోధా ఉండటాన్ని మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో మనము ఎలాగూ ఉన్నాము, మన యొక్క వ్యక్తిగతమైన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు, ఆయన మనల్ని పిలుచున్నాడు, ఆయన తన రాజ్యంను కూర్చిన బోధ మనకు ఇస్తూ ఉన్నాడు. ఆయన మరి తన యొక్క జీవితంలో మన జీవితంలో అనేకమైన అద్భుతములను ఆయన మనకు ఆయన మరి చూపిస్తూ ఉన్నాడు. కానీ మన జీవితంలో మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎటువంటి స్వభావము కలిగిన వారంగా ఉంటున్నాము అనే దానికి మనము ఆ ప్రశ్నకు సమాధానము చెప్పవలసిన వారమై ఉంటున్నాము. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మరి ఇతడు ముందు నుంచి కూడా మరి తగిన సమయం కొరకు ఇతడు వెతుకుచున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారిని అమ్మివేయడానికి తగిన సమయం కొరకు అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారిని అమ్మివేయట ఇదెంత దౌర్భాగ్యమైనటువంటి మనస్తత్వం. మరి సాక్షాత్తు తనను పిలిచిన వారిని, తనకు మరి దెయ్యముల మీద అధికారం ఇచ్చిన వారిని, తనకు దేవుని వాక్యము దేవుని రాజ్యం గురించిన సంగతులను బోధించిన వారిని, మరి తనను మరి ఆ యొక్క నిత్య రాజ్యములకు వారసునిగా చేయుటకు ఆయన ఇష్టపడినటువంటి వారిని, మరి ఆయన కడ వరకు ప్రేమించినటువంటి వ్యక్తిని ఒక సమయంలో అమ్మివేయటానికి మరి ఆయన ఇష్టపడుతుంటున్నాడు. దయచేసి చూద్దాం మత్తయి సువార్త 26వ అధ్యాయం.
మత్తయి సువార్త 20వ అధ్యాయం 4 గ్రంథకర్తలకు కూడా ఈ యొక్క యూదాను గురించిన సత్యాన్ని మన కొరకు వ్రాయించి ఉంచున్నారు. 14వ వచనం చూసినట్లయితే అప్పుడు ఆ. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ఆ. ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి నేను ఆయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. చూసారండి, ఏమని అడుగుతున్నాడు? నేను ఆయన అప్పగిస్తాను, మరి నాకు ఏమి ఇస్తారు? బేరమాడుతున్నాడు. ఈజ్ అ బ్రోకర్. ఒక నిర్దోషిని యొక్క రక్తం గురించిన బేరమాడేటువంటి ఒక బ్రోకర్ గా యూదా మారిపోవటాన్ని మనం చూస్తున్నాం. ఏమైంది యూదా యొక్క జీవితంలో? మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు, యేసుక్రీస్తు ప్రభువారు తన కండ్ల ముందు చనిపోయిన వారిని ఆయన లేపినటువంటి ఆ యొక్క అద్భుతములు, క్రీస్తు వారిని స్వస్థపరిచిన అద్భుతములు, 5 రొట్టెలను మరి 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచినటువంటి ఆ యొక్క అద్భుతములు, వీటన్నిటిని కూడా చూసినటువంటి యూదా ఎందుచేత యేసు క్రీస్తు ప్రభు వారిని మరి అలాగున అమ్ముటకు బేరమాడుచున్నాడు అని మనం ప్రశ్నించినట్లయితే మనము యూదా యొక్క పతనానికి గల కారణము, అతనికి డబ్బు అనేటువంటి కారణం అనేది మొదటిగా మనకు కనిపిస్తుంది. అతడు దొంగ, అతడు ధనాపేక్ష కలిగిన వాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ధనముల గురించి మాట్లాడినారు, ధనాపేక్షల గురించి మాట్లాడినారు. లోక సంబంధమైనటువంటి మీరు దేవుని సిరిని ప్రేమించలేనటువంటి సత్యానికి కూడా మరి యేసుక్రీస్తు ప్రభువారు బోధించి ఉన్నారు. కానీ ఈ యొక్క యూదా దాన్ని ఖాతరు చేయకపోవటం మనం చూస్తున్నాం. హిస్ మైండ్ అండ్ హిస్ హార్ట్ వాస్ నాట్ prepared to accept what Jesus Christ was telling. He is not willing to receive the eternal kingdom. He wants to live in the physical temporal kingdom. He wants to be a leader in the temporal kingdom. He doesn't want to have the faith on the eternal kingdom. నిత్య రాజ్యమును గురించినటువంటి ఆ యొక్క రాజ్యమును గురించినటువంటి సత్యములను అతను తెలుసుకోలేని వాడుగా ఉంటాయని మనం చూస్తూ ఉన్నాం. తిరిగి మరి లూకా సువార్త 22వ అధ్యాయంలో మనం ఆలోచన చేసినట్లయితే 3-6 వచనాలు చూసినట్లయితే ఇలా వ్రాయబడినది. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాడు కనుక వాడు వెళ్లి ఆయనను వారికి ఎలాగూ అప్పగించవచ్చునో సాతానును ఇతనిలో ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడు సాతానులో ప్రవేశించింది? యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పస్కాను ఆచరిస్తూ ఉన్నారు. ప్రపంచమంతటికి కూడా ఒక గొప్పదైనటువంటి ఆచార క్రమాన్ని ఇవ్వబోతున్నాడు. తన జ్ఞాపం చేసుకోవడానికై, తన రక్తాన్ని జ్ఞాపం చేసుకోవడానికి కొరకై, తన గాయపరచబడినటువంటి శరీరాన్ని జ్ఞాపం చేసుకున్నట్టుకై ఆయన చేయబోతున్నటువంటి ఆ కొత్త నిబంధనను దగ్గర ఇతడు ఉండలేకపోయినాడు. మరి అక్కడ మనం చూసినట్లయితే అప్పుడే అతను అక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూదాకు సిలువను కూర్చున్నటువంటి ఆసక్తి లేదు. He never believed in the value of cross. అతనికి సిలువ అవసరం లేదు. అతనికి ఏమి కావాలి అంటే ఈ లోక సంబంధమైన సింహాసనం కావాలి. He doesn't want cross, but he want only a throne. అతడికి సింహాసనం కావాలి, సిలువ అవసరం లేదు. ఏదైనా అనేక మంది బోధకులు సిలువ లేని సింహాసనం గురించి మాట్లాడుతున్నారు. సిలువ లేని సింహాసనం గురించి మాట్లాడేటువంటి వారందరూ కూడా వారు యూదా కోవకు చెందిన వారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైనాం. అంచేత అతనిలో సాతాను ప్రవేశించినట్లుగా మనం చూస్తున్నాం. మార్క్సు వార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే, మార్క్సు వార్త 14వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే మరి ఇలాగ వ్రాయబడి ఉన్నది. మార్క్సు వార్త 12 మందిలో నొకడకు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయనను అప్పగింపవలని వారి ఎత్తుకు పోగా వారు విని సంతోషించి వారికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. యేసు ప్రభువారిని అతడు వెంబడిస్తున్నట్లుగా ఉన్నాడు, కానీ అప్పగించుట కొరకు తగిన సమయం కొరకు యూదా కనిపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. He was not man of integrity. మరి యేసు ప్రభువారిని వెంబడించకుండా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు, కానీ యేసు ప్రభువారి దగ్గర అతడు దొంగగా ఉన్నాడు. యేసు ప్రభువారిని వెంబడిస్తున్న వాడుగా ఉన్నాడు, కానీ అతడు యేసు ప్రభువారిని వెంబడించట్లేదు, కానీ ఆయనను
అప్పగించుట కొరకు సమయము వెతుకుచున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యూదాను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు యూదా యొక్క జీవితంలో యూదాను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు మనకి నాకు అనేకమైనటువంటి తలంపులు కలుగుతున్నాయి. యూదాను గురించి ఏమని చెప్పాలి? ఇతడు ఒక గురిద్రోహిగా ఉంటున్నాడు. తన యొక్క యజమానుడు, తన యొక్క నాయకుడు, తనకు ఆయన గురువుగా ఉన్నటువంటి ఆయనకు ద్రోహము చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇతడు సత్యద్రోహిగా ఉంటున్నాడు. సత్యమును అతడు వెంబడించకుండా అబద్ధమును ప్రేమించిన వాడుగా ఉంటున్నాడు. ఇతడు నమ్మక ద్రోహిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు యూదాను ప్రేమించారు, మరణం వరకు కూడా ప్రేమించారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఉంచినటువంటి నమ్మకానికి వ్యతిరేకంగా ఉంచినాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన తన యొక్క నమ్మకత్వాన్ని చివరి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెల్లడి చేసినట్లుగా మనకి అర్థమవుతా ఉంది. దయచేసి చూద్దాం. అతడు మిత్రద్రోహిగా ఉంటున్నాడు. మరి యోహాను సువార్త 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యూదా ఎలాగో ఉంటున్నాడో మనం చూద్దాం. దయచేసి 18వ అధ్యాయము. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళొచ్చు. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యూదాకు ఆ స్థలము తెలిసి ఉండే. కావున యూదా సైనికులను, ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఆయన యేసు ప్రభువారు ఎక్కడ సహజంగా తరచుగా వెళ్ళారో మరి ఆ ప్రదేశం దగ్గరకు యూదా యేసును అమ్మివేయట కొరకు, అప్పగించుట కొరకు మరి శత్రువులకు ఆ యొక్క స్థావరాన్ని చూపించడం, ఆ స్థలాన్ని చూపించడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇతడు నమ్మక ద్రోహిగా ఉంటున్నాడు. ఇతడు గురుద్రోహిగా ఉంటున్నాడు. ఇతడు సత్యద్రోహిగా ఉంటున్నాడు. ఇతడు మిత్రద్రోహిగా ఉంటున్నాడు. తన యొక్క జీవితంలో యూదా పైకి యేసుక్రీస్తు ప్రభువును వెంబడించేవాడే, కానీ లోపల అతని అంతరంగంలో అతడు అబద్ధమును ప్రేమించేవాడు, అతడు ధనమును ప్రేమించేవాడు, అతడు మోసమును ప్రేమించేవాడు, అతడు హత్యను ప్రేమించేవాడు, అతడు నరహత్యను ప్రేమించేవాడు. అతడు తన జీవితంలో అంతరంగంలో అతడు అంతరంగంలో ద్వేషమును ప్రేమించేవాడు. పైకి మాత్రం ఆయన పదజాలాలు, ఆయన వాడేటువంటి భాష మాత్రము దైవ సంబంధమైన భాషగా ఉంటుంది. తన శిష్యులతో పాటు ఉన్నాడు, మిగిలిన అపోస్తలులతో పాటు ఉన్నాడు. మరి వాళ్ళతో ప్రయాణం చేశాడు. వారు ప్రార్థన చేసినప్పుడు ఈయన కూడా ప్రార్థన చేసిన వాడుగానే ఉన్నాడేమో. మరి ఆయన వీరి వాక్యం చెప్తున్నప్పుడు ఈయన కూడా కొన్ని వాక్యాలు నేర్చుకున్నాడేమో, నాకు తెలియదు. కానీ ఇతడు నమ్మక ద్రోహిగా ఉంటున్నాడు, నటిస్తా ఉన్నాడు. తన జీవితంలో తన జీవితాన్ని ఒక నటనగా మార్చుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. He was with two personalities. ఈ యొక్క వ్యక్తిని మిగిలినటువంటి శిష్యులు చివరి వరకు కూడా వారు గమనించి ఉండకపోవచ్చు అని నేను తలుస్తూ ఉంటున్నాను. కేవలం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు కనుక ఆయన యూదాను ముందు నుండి కూడా ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన దేవుడు కనుక తను అప్పగించేవాడు. యూదా అనే విషయాన్ని ముందుగానే తెలుసు కనుక ఆయన ఒక్కడు మాత్రమే ఎరిగి ఉన్నాడు. కానీ మిగిలిన వారు ఎరిగిన వారికి ఉంటున్నాడు. సహా అపోస్తలుడుగానే ఉన్నాడు, సహా సేవకుడుగానే కనిపిస్తా ఉన్నాడు. కొన్ని అద్భుతాలు చేసేవాడుగా కనిపిస్తున్నాడు. కానీ అంతరంగంలో ఇతడు క్రీస్తు ద్వేషిగా, క్రీస్తు వ్యతిరేకిగా, క్రీస్తు రాజ్యమును పాడు చేయుటకు ఇష్టపడిన వాడుగా ఇతడు ఉండటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ద్రోహం యూదాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎలాగున్నాం? దేవుడు విమర్శకులను ద్వేషించేవాడుగా ఉంటున్నాడు. మీరు సిరిని దేవుని ప్రేమించలేరని చెప్తుంటున్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి అధికారం, ఈ లోక సంబంధమైనటువంటి ఆధిక్యతలు, ఈ లోక సంబంధమైనటువంటి యొక్క ఆస్తులు, వీటి గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు నీ జీవితంలో, లేక నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని వీటి కొరకైనటువంటి ఇవి పొందుడు కొరకైనటువంటి తాపత్రయం కలిగిన వాడుగా ఉంటున్నావా, లేక నీకు ఆత్మీయ జీవితంలో నిత్య జీవన కొరకైనటువంటి ఆశ కలిగిన వాడుగా ఉంటున్నావా? ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యూదాను గురించి ఆలోచన చేసినప్పుడు అతడు పిలువబడిన వాడే, అతడు అధికారము మిగిలిన శిష్యుల వరే అధికారం పొందిన వాడే,
యేసుక్రీస్తును ప్రభువారిని వెంబడించిన వారిలో ఒకటిగా ఉన్నవాడుగానే ఉన్నాడు. పస్కాలో కూడా పాలు పొందినవాడుగా ఉంటున్నాడు. కానీ యూదా యేసు ప్రభువారిని అమ్మివేయుటకు మనస్సులో స్థిరము చేసుకున్నవాడుగా ఉంటున్నాడు. యూదా యేసు ప్రభువారిని అప్పగించడానికి గల కారణం ఏమిటి? మన జీవితంలో కూడా మరి మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే మన ఆత్మీయ జీవితంలో కూడా యూదా వంటి మరి మనస్సు మనం కలిగిన వారంగా ఉంటాం. మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటున్నాం. యూదా వంటి మనస్సు నీలో ఉన్నదా? రెండు తాపత్రయములు కలిగిన వాడుగా ఉంటున్నావా? యూదా యొక్క బ్యాక్గ్రౌండ్ మనం ఆలోచన చేసినట్లయితే ఆ దినాల్లో జలోతులు అని ఉంటుంది తెలుగులో. మరి వారు ప్రస్తుత కాలంలో ఆయుధాలను ధరించి ఆయుధంతో సాయుధ పోరాటం చేసేవారు అని మనం చెప్పవచ్చు. సాయుధ పోరాటం చేసేటువంటి ఉద్యమకారులు జలోతులైనటువంటి వారు మరి రోమా ప్రభుత్వం నుంచి ఇశ్రాయేలు ప్రజలకు ఆ యొక్క మరి స్వాతంత్రం తీసుకురావడం కొరకు వీరు ఉద్భవించినటువంటి సాయుధ పోరాటకు సంబంధించిన ఉద్యమకారుడు యూదా. జలోతులు ఆ కోవకు చెందినవాడు యూదా. ఇతనికి ఇస్రాయేల్ దేశంకు మరి రాజ్యముల గురించినటువంటి సంగతుల గురించి ఆలోచన చేసిన వాడు. ఇహలోక సంబంధమైన భౌతిక సంబంధమైన రాజ్యముల గురించి ఆలోచన చేసిన వాడు. అంచేత ఇతడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేర్చినటువంటి అద్భుతములు, ఆయన మాట్లాడుచున్నటువంటి ఉపదేశములు, మరి దేవుని రాజ్యం గురించి మాట్లాడుచున్నటువంటి ఉపదేశములను ఇతడు తప్పుగా అర్థం చేసుకున్నాడేమో అని నేను తలుస్తా ఉన్నాను. ఇశ్రాయేలు దేశములకు మరి దేవుని ప్రజలకు యూదా వారికి ఈయనే మెస్సయ్య అనేటువంటి విషయాన్ని గ్రహించుకున్నాడు. అయితే ఈ మెస్సయ్య మరి వీరికి రాజ్యం ఇచ్చేటువంటి మెస్సయ్యగా ఉన్నాడని తలంచాడు. శిష్యులు కూడా అలాగనే తలంచారు, మనం చూస్తా ఉన్నాం. కానీ యూదా ఆ యొక్క కోవకు చెందినవాడు, ఆ యొక్క సాయుధ పోరాటంలో ఉన్నవాడు, రాజ్యం గురించినటువంటి ఆలోచన కలిగిన వాడు. He was a politically minded person to bring freedom, to bring independence, self-rule for the people of God. కానీ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కూడా అదే మాట చెప్తున్నారు. దయచేసి చూడండి, అపోస్తలుల కార్యం గ్రంథం మనం చూసినట్లయితే మరి 6వ అధ్యాయం కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యము మరలా అనుగ్రహించదువా అని ఆయన అడుగుగా, he understood he is a Messiah, but he understood him as a political Messiah. మరి మిగిలిన శిష్యులు కూడా అలాగే ఆలోచన చేశారు. కానీ మిగిలినటువంటి శిష్యులు మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి ఆగమనానికి రెండవ ఆగమనానికి తేడాను వారు గ్రహించుకుని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్ని జనులకు సువార్తను ప్రకటించినాడు, ఇశ్రాయేలుకు సువార్త ప్రకటించినాడు. ఆయన సర్వ లోకములకు పాప ప్రాయశ్చిత్తంగా చనిపోవడం కొరకు ఆయన మొదటిసారి వచ్చినాడు. తిరిగి రెండవసారి ఇశ్రాయేలు దేశంలో ఆ యొక్క వారిని పరిపాలన చేయడానికి రెండవసారి వస్తాడనే విషయాన్ని తర్వాత అర్థం చేసుకున్నారు. అంచేత ఇక్కడ యేసు ప్రభువు ఇక్కడ మాట చెప్తున్నారు. ఆయన ఏమైనా చెప్తున్నాడు అని అంటే, ఇదిగో రాజ్య కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట్టు మీ పని కాదు. అది ఏ సమయంలో వస్తుందో మీకు తెలియదు, కానీ మీరు చేయవలసిన పని మీరు చేయండి. యూదా ఎరుగుడు వాడుకొచ్చినాడు యేసు ప్రభువారిని రాజుగా చేయడానికి ప్రజలందరూ కూడా తోడుకొని వెళ్తున్నప్పుడు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించి వారు భోజనం పెట్టినప్పుడు, నువ్వు ప్రవక్తలను తలించారు, నువ్వు ఇశ్రాయేలు రాజుగా ఉండాలని తలించినప్పుడు ఆయన తప్పించుకొని వెళ్ళిపోయాడు. నా రాజ్యము ఇహలోక సంబంధమైన రాజ్యము కాదు అనే విషయాన్ని యేసు ప్రభువారు మారి చెప్పినారు. పరలోక రాజ్యము, నిత్య రాజ్యము, మరణం తర్వాత రాజ్యము, అది యుగయుగములు ఉండే రాజ్యము, శాంతి రాజ్యము ఆ రాజ్యము, అది నిర్మలమైన రాజ్యము ఆ రాజ్యము, మరి ఆ రాజ్యము పరిశుద్ధ రాజ్యం అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేస్తూ వచ్చినారు. కానీ యూదా తన జీవితంలో ఈ ఇహలోక సంబంధమైన రాజ్యం గురించినటువంటి ఆయన ఆలోచనతో
ఆయన ఇక యేసుక్రీస్తు ప్రభువారు ఇహలోక సంబంధమైన రాజ్యమును ఇప్పుడు స్థాపించడు అనే గ్రహింపులోనికి వచ్చాడు కనుక యేసు ప్రభువారిని అమ్మివేయటానికి సిద్ధపడి ఉన్నాడు. His mind is filled with two worldviews. రెండు దృక్పథాలు కలిగిన వైపుగా ఉంటున్నాయి. యేసు ప్రభువారి బోధలో పరలోక రాజ్యం గురించిన బోధ తన యొక్క అంతరంగ జీవితంలో తన యొక్క పొలిటికల్ మైండ్ ఇహలోక సంబంధమైనటువంటి రాజ్యం గురించినటువంటి సత్యములు ఆ యొక్క కన్విక్షన్స్ ఉన్నాయి. ఈ రెండిట్ల మధ్యన కొంతకాలం సంతోషముగా మరి దేవుని బోధలు విన్నాడు. కానీ తన యొక్క హృదయ అంతరంగంలో డీప్ రూటెడ్ deeply seated desire is to have the political kingdom. అంచేత అది ఈయనతో నెరవేరదనే విషయాన్ని తెలిసినప్పుడు అంతకుముందే మరి పరిసయ్యులతో శాస్త్రులతో ఆయన సంబంధం కలిగి ఉన్న కారణం చేత ముందుగానే ఈయనను ఎలాగునా చంపాలి, ఎలాగునా మరి ఈయనను మనం పట్టుకోవాలని వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక ఇతడు ఇహలోక సంబంధమైన రాజ్యముకును ఈయన ఇవ్వలేడనే గ్రహింపుకు వచ్చినప్పుడు ఆయనను సిలువకు అప్పగించున్నాడు, ఆయనను అమ్మివేసి ఉన్నాడు. నేటి దినాన యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి నీ జీవితంలోని కారణము, ప్రథమమైన కారణం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారిని నీవు నీ హృదయంలోకి స్వీకరించడానికి, ఆయన వెంబడించడానికి, ఆయన పిలుపును అంగీకరించడానికి, ఆయన యొక్క బోధలు అంగీకరించడానికి, నీ జీవితకాలంలో ఆయన నేను కలిగి ఉంటాను, ఆయనతో నేను నిబంధన చేసుకుంటాను, లేదా ఆయన నేను నా జీవితం అంతా కూడా వెంబడిస్తానని తీర్మానం చేసుకోవడానికి మూలం ఏమిటి? వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ టు ఫాలో క్రైస్ట్? If your intention to follow Christ is about the temporal things, chances are you may also sell Christ. భౌతిక సంబంధమైన ఇహలోక సంబంధమైన ఈ లోకములకు సంబంధించిన వాటి గురించిన మన ఆశ నీలో ఉండి అది నీవు యేసుని వెంబడించడానికి కారణమైనట్లయితే ఇదిగో యూదాలాగానే నువ్వు కూడా యేసు ప్రభువారిని వెంబడించి అమ్మివేయడానికి సిద్ధపడతావు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి గల కారణము ఆత్మ సంబంధమైనదని నువ్వు తలంచినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి గల కారణము పరలోక సంబంధమైనదని గ్రహించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించడానికి కారణము నా యొక్క పాపములు క్షమించబడాలి, నేను నిత్య రాజ్యంలో పరలోక రాజ్యంలో దేవునితో యుగయుగములు గడుపు నిమిత్తము నేను యేసుక్రీస్తు ప్రభువారిని నేను వెంబడిస్తాను అనేటువంటి తీర్మానం నువ్వు వచ్చినట్లయితే మరణం వరకు కూడా నువ్వు ఆయన్ని వెంబడిస్తావు. యూదా యొక్క ఇంటెన్షన్ యేసు ప్రభువుని వెంబడించుట కారణము ఇహలోక సంబంధమైనది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. He had premeditated thought to sell him because his desires were not found fulfilled in Jesus Christ. డబ్బు కొరకు, ఇహలోక సంబంధమైన అధికారం కొరకు కొంతమంది బైబిల్ పండితులు చెప్పినటువంటి కారణం, యూదా అతడు ఆ యొక్క టాప్ 3లో పేతురు, యోహాను, యాకోబు యేసుక్రీస్తుకున్నటువంటి క్లోజ్ సర్కిల్లో లేనివాడుగా ఉన్నాడు. ఆ కారణం చేత నేను యేసు ప్రభువారికి మరి నేను క్లోజ్ సర్కిల్ కాదు కాబట్టి నేను ఇక ఈయనతో ఉండవలసిన అవసరం లేదని తలంచాడని చెప్తూ ఉన్నారు. కొన్ని బైబిల్ వ్యాఖ్యానాలు ఆ విధంగా రాసిన రెండవ కారణం, పోయిన ఆదివారం మనం ధ్యానం చేసి ఉన్నాం ఆంద్రియల గురించి. ఆంద్రియ తన జీవితంలో అతడు యేసు ప్రభువారు గురించి ఆలోచన చేసినప్పుడు అతను చేసినవన్నీ కూడా చిన్న పనులే, ఆంతరంగికుడిగా మరి కనిపించలేదు. ఆయనతో యాక్సెస్ ఉన్నప్పుడు కూడా ఆయన పేతురు, యోహాను, యాకోబులంత సాన్నిహిత్యం లేదు, ఆ క్లోజ్ సర్కిల్లో లేడు. కానీ యేసును నమ్మకంగా వెంబడించాడు. అంతెందుకు మరి పేతురు, యోహాను, యాకోబులు, నతనయేలు, ఫిలిప్పు, తర్వాత తోమా, మరి ఇస్కరియోతు యూదాల గురించి చూస్తున్నాం. మిగిలినటువంటి శిష్యులు వారి యొక్క పరిచయం గురించి మనకి ఎక్కువగా కనపడదు. కానీ వారందరూ కూడా వారు క్లోజ్ సర్కిల్లో లేకపోయినప్పుడు కూడా వారందరూ కూడా యేసు ప్రభువారిని నమ్మకంగా వెంబడించారు. రెండవ కారణం ఆలోచన చేస్తున్నాం. మొదటి కారణము ఇహలోక సంబంధమైన రాజ్యం గురించిన కారణం. రెండవ కారణము ఆ ఇన్నర్ సర్కిల్లో లేని కారణము అని చెప్తా ఉన్నారు. చాలాసార్లు మన జీవితంలో
దేవుణ్ణి వెంబడించడానికి, పేరు ప్రఖ్యాతుల కొరకు వెంబడించడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే మోసపోతావు. ఎంతో మంది బైబిల్ గ్రంథంలో అనామకులు ఉన్నారు, వారు దేవుణ్ణి ఎంతో నమ్మకంగా వెంబడించినారు. మన ఫలితం ఎక్కడో తెలుసా? నిత్యత్వంలో, పరలోకంలో. ఈ లోకంలో కొంతమంది పేర్లు కనపడతాయి, ఈ లోకంలో కొంతమంది హీరోస్ ఆఫ్ ఫెయిత్ గా కనిపిస్తారు, కానీ నిజమైనటువంటి హీరోస్ లిస్ట్ ఎక్కడ ఉన్నదంటే నిత్యత్వంలోనే ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తన సార్వభౌమ చిత్తంలో నుంచి కొంతమందిని వారిని కప్పివేసినాడు, కొన్ని పేర్లు కప్పివేసినాడు. ఎందుకో తెలుసా? పరలోకంలో గొప్పదైన మరి రివార్డ్ వారికి అవడం కొరకు. నువ్వు ఎక్కడ ఉండినప్పుడు కూడా ఆ స్థానంలో దేవుని వెంబడించడం కొరకు నేర్చుకో. డోంట్ బి ఎ పవర్ మాంగర్. అధికారం కొరకు వెంపర్లాడేవాడుగా ఉండవద్దు. యూదా ఇస్కరియోతు అయిపోతావేమో జాగ్రత్త. పేరు కొరకు వెంపర్లాడేవాడుగా ఉండవద్దు. యూదా ఇస్కరియోతులాగా అయిపోతావేమో జాగ్రత్త. అంతరంగిక సర్కిల్లో ఉండాలనేటువంటి ఆ యొక్క తాపత్రయం కలిగిన వాడుగా ఉండవద్దు. యూదా ఇస్కరియోతులాగా అయిపోతావేమో జాగ్రత్త. నీ జీవితంలో మనం జ్ఞాపకం లేని వారంగా ఉండినప్పుడు కూడా పర్వాలేదు, కానీ దేవుని రాజ్యంలో మనం ఆ యొక్క బహుమానాలు పొందేటప్పుడు ఆయన చేత గుర్తింపబడే వారంగా మనం ఉండాలి. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే, యోధాని గురించి ఆలోచన చేసినప్పుడు, యోధా మరి మిగిలిన వారందరూ కూడా మరి గలిలయ వారుగా ఉన్నారు, కానీ బెత్సేద వాడుగా ఉన్నారు. యోధా మాత్రము యోదయ వాడుగా ఉన్నాడు. యోధా అంచేత యోదయ ప్రాంతంలో మరి ఉన్న కారణం చేత ఇతడు తాను మరి చిన్న చూపు కలిగిన వాడుగా ఉంటున్నాడు. హ్యాస్ ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ అని తలస్తా ఉన్నాడు. ప్రాంత భేదం ఇతరులో ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య ఎక్కువగా గలిలయలో, కపెర్నహూములో, బెత్సేదలో మనం చూస్తూ ఉన్న ఆ ప్రాంతాల్లో మరి ఎక్కువగా ఆయన సువార్త ప్రకటన చేశారు, అద్భుతాలు జరిగించి ఉన్నారు. మనం చూసినట్లయితే అతడు యోదయ వాడు కాబట్టి, మిగిలిన వారు గలిలయ వారు కాబట్టి వాడికి ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్, ఇంటర్నల్ ఆ యొక్క రైవల్రీ ఉన్నది. ఆ కారణం చేత యేసు ప్రభువారిని తేలికైన స్వభావంతో ఆలోచన చేసి అప్పగించుంటాడని చెప్తా ఉన్నారు. నాలుగవదిగా ఆలోచన చేసినట్లయితే, ఇది కేవలము నా యొక్క ఆలోచన. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు అప్పగించి ఉన్నాడు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందే లాజరును మరణం నుంచి లేపి ఉన్నాడు. అది చాలా మహా గొప్పదైనటువంటి అద్భుతం. యేసును మరణానికి అప్పగించడానికి కారణం ఏంటంటే, ఇతడు ఎలా తలంచి ఉంటాడు. ఎందుకంటే అప్పటికే యోధా మనసులో ఇది ఉన్నది. ఏమనంటే, లాజరు సమాధిలో 4 దినములు ఉన్నాడు, ఈయన లేపి ఉన్నాడు. నేను నా కొరకు డబ్బు వస్తుంది, ఈయనకి ఎలాగో మరణం లేదు, ఈయన అందరికీ మరి జీవాన్ని ఇచ్చేవాడు కాబట్టి నేను అమ్మివేసినా పర్వాలేదు అని తలంచి ఉంటాడేమో. ఏ కైండ్ ఆఫ్ సెన్సేషనలిజం, ఏదో ఒక గొప్పదైనటువంటి సంగతిని చూడాలనేటువంటి తాత్పర్యం కలిగిన వాడుగా యూదా ఉన్నాడు అనేటువంటి భావన. అంతకుముందే మరి లాజరు మరణం నుంచి లేపినటువంటి యేసు ప్రభువారిని యూదా అప్పగించగలడు అని అంటే కారణం ఇదే. ఈయనకు మరణం ఉండకపోవచ్చు, ఈయన ఎవరు చెప్పగలరు, కాబట్టి నేను ఈయన అప్పగిస్తానని తలంచుకుంటాడు అనేటువంటి ఆలోచన. ఐదవదిగా ప్రాముఖ్యంగా యూదా తన జీవితంలో దిద్దుబాటు లేనివాడుగా ఉంటున్నాడు, దిద్దుబాటును అసహించుకున్నవాడుగా ఉంటున్నాడు. ఇతడు పరితాపము చెంది ఉన్నాడు, కానీ ఇతడు పశ్చాత్తాపం పొందలేదు. ఇతడు విచారించి ఉన్నాడు, కానీ there was a guilt feeling in him and there is no attempt to erase guilt. There is no attempt to erase guilt. అతడు ఆ యొక్క దోష భారమును గురించి అతడు ఆలోచన, దాని నుంచి విడుదల పొందాలంటే ఆలోచన లేనివాడుగా అతడు ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా,
యూదాను గురించిన ప్రవచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ముందు నుండి ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఇతడు దేవుని చేత ఇతడు ఆయన యొక్క బోధను విన్నాడు, కానీ తన జీవితంలో కరెక్ట్ చేసుకోవటం అతనికి చేత కాదు. ఉదయకాల సమయంలో నీ జీవితంలో నువ్వు ఆయన బోధ వింటూ కూడా నువ్వు ఆయన విషయంలో పశ్చాత్తాపడకపోతే, ఆయన నువ్వు దుఃఖపెడుచున్నావు. నీ జీవితంలో ఆయన నమ్మివేసిన సందర్భాలు ఉన్నాయి, నీ జీవితంలో ఆయన అవమానపరిచిన సందర్భాలు ఉన్నాయి. కానీ నువ్వు పశ్చాత్తాపడకుండా పరితాపం చెందడం వల్ల ప్రయోజనం లేదు. పశ్చాత్తాపం అంటే ఏమిటి? పశ్చాత్తాపం అంటే, పరితాపం అంటే చేసిన పని గురించి విచారించుట. పశ్చాత్తాపం అంటే చేసిన పని గురించి విచారించడం మాత్రమే కాదు, కానీ ఆ పని నుండి మళ్ళుకొని ఎవరినైతే నువ్వు అవమానపరిచావో, ఎవరినైతే నువ్వు దూషించావో, గాయపరిచావో వారి దగ్గర వెళ్ళి సమాధానపడుట. In repentance, it's not only it doesn't just involve only with remorse. It is turning around, it is turning back from where you are. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మరి యేసును అప్పగించినప్పుడు చూద్దాం. 27వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగించి. 3వ వచనము, అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తానని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇతడు పశ్చాత్తాపడతా ఉన్నాడు. ఎలా పశ్చాత్తాపడుతూ ఉన్నాడు? అతడు తన యొక్క దోషభారంతోనే ఉన్నాడు. నేను పాపం చేసినానన్నాడు. కానీ అతడు వెళ్ళవలసిన వారి దగ్గరికి వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దయచేసి చూడండి. ఆయన ప్రధాన యాజకుల దగ్గర, పెద్దల యొద్దకు వెళ్ళాడు. He was supposed to go to Jesus Christ. అతడు ఎవరికి వ్యతిరేకంగా పొరపాటు చేసి ఉన్నాడు? తన యొక్క గురువు గారికి వ్యతిరేకంగా, తన యొక్క నాయకుడికి వ్యతిరేకంగా, తన యొక్క రక్షకుడికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాడు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? అతడు పరిసయ్యుల దగ్గరికి వెళ్తున్నాడు, ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు పాపం చేసిన తర్వాత, నువ్వు దేవుని గాయపరిచిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు యేసు ప్రభువు దగ్గరికి వెళ్తున్నావా? లేకపోతే నీవు పరిసయ్యుల దగ్గరకు, శాస్త్రుల దగ్గరకు నువ్వు వెళ్తున్నావా? ఎక్కడికి వెళ్తున్నావు? ప్రతి పాపం కూడా మరి నువ్వు ప్రతిసారి పాపం చేసినప్పుడు 3 వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నావు అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. Every sin that you commit, it affects 3 people at least. 3 వ్యక్తులను అది గాయపరుస్తూ ఉంది. కొన్ని విషయాల్లో ఇద్దరే. నీకు నీవు సెల్ఫ్ డిస్ట్రక్టివ్ చేసుకున్నప్పుడు కూడా 2 వ్యక్తులకు వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నావు. ప్రతి పాపం కూడా మొట్టమొదటిగా నీవు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. అది దొంగతనం కానివ్వండి, అది వ్యభిచారం కానివ్వండి, అది నరహత్య కానివ్వండి, అది దేవదోషణ. యు నేమ్ ఎనీ సిన్ దట్ యు ఆర్ కమిటింగ్ ప్రైమరీలీ అగైన్స్ట్ గాడ్. యు ఆర్ అఫెండింగ్ గాడ్. దేవునికి కోపం పుట్టిస్తా ఉన్నావు. రెండవదిగా నీవు నీ సహోదరుడికి వ్యతిరేకంగా పాపం చేస్తా ఉన్నావు. మూడవదిగా నీకు కూడా వ్యతిరేకంగా పాపం చేస్తా ఉన్నావు. కొన్ని పాపపు హ్యాబిట్స్ గురించి ఆలోచన చేసినట్లయితే, మరి ఎడిక్షన్స్ గురించి ఆలోచన చేసి, ఎనీ ఎడిక్టివ్ సిన్, అది ఏ యొక్క వ్యసనమైనప్పటికి కూడా, త్రాగుడు కానివ్వండి, మరి ఏ ఎడిక్షన్ అయినా కానివ్వండి, అది మనం ఆలోచన చేసినట్లయితే మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావు. ఎందుకంటే నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. అక్కడి నుంచి నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. రెండవదిగా నీకు వ్యతిరేకంగా పాపం చేసుకుంటున్నావు. అంచేత ప్రతి పాపం కూడా నువ్వు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు కనుక
పశ్చాత్తాపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళవలసిన మొదటి వ్యక్తి ఎవరంటే దేవుని దగ్గరికే. యు హ్యావ్ టు రన్ టు గాడ్, యు హ్యావ్ టు రన్ టు క్రైస్ట్. పాపములను క్షమించే అధికారం యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఇవ్వబడినది కనుక యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి మాత్రమే నువ్వు పరిగెత్తుకుని రావాలి. యూదా ప్రాథమికంగా యేసుక్రీస్తు ప్రభువారికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని దగ్గరికి ఆయన రాలేదు. అతడు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. పాపముల గురించి క్షమాపణ పొందకుండా, సమాధానం లేకుండా ఆ డబ్బు తిరిగి ఇచ్చివేయటం ద్వారా తన యొక్క నాయకుడిని తిరిగి పొందవచ్చు అనుకున్నాడు. హి హస్ నాట్ ఫెల్ట్ ద వెయిట్ ఆఫ్ సిన్. పాపం యొక్క భారాన్ని అతడు పొందుకోలేకపోయాడు. అంచేత పశ్చాత్తాపడకుండా సమాధాన పడటం, పశ్చాత్తాపడకుండా సరి చేసుకోవాలనే ప్రయత్నం. పాత నిబంధన గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు సౌలు. అతడు కూడా అనేక సార్లు పాపం చేస్తున్నాడు. కానీ పాపము వచ్చే జీతము మరణము అనే సత్యాన్ని గ్రహించుకోలేకపోయినాడు. దేవుని దగ్గరికి యథార్థమైన హృదయంతో పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయినాడు. ఆయన మన దేవాక్యలో మనం చూస్తూ ఉంటాం. దావీదు పాపం చేశాడు. ఎవరికి ప్రాథమికంగా, ఎవరికి వ్యతిరేకంగా పాపం చేశాడు, ఆ యొక్క దేవుని దగ్గరికి ఆయన వెళ్ళాడు, పశ్చాత్తాపడినాడు. యూదా తన జీవితంలో పరితాపం చెంది ఉన్నాడు. కానీ యూదా పశ్చాత్తాపడలేదు. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు అతడు రాలేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యూదా గురించి ఆలోచన చేసినప్పుడు ఎందుకు ఇది నాశనపుత్రుడిగా ఉన్నాడు? అవును, దేవుని యొక్క సార్వభౌమ చిత్తములో ఆయన సమస్తము కూడా పరిపాలన చిత్తములో ఆయన ఎరిగినవాడిగా ఉన్నాడు. యూదా ఆయన సీన్లోకి వస్తాడని ఆయన ఎరిగినవాడిగా ఉన్నాడు. కానీ మానవ దృక్పథంలో ఆలోచన చేసినట్లయితే యూదా ఎందుకు శిక్షకు పాత్రుడు అని అంటే, ఇదిగో యూదా గొప్పదైన పిలుపును యేసుక్రీస్తు ద్వారా పొందుకున్నాడు. యేసుక్రీస్తు దగ్గర అధికారం పొందుకున్న వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన అధికారం బట్టి దయ్యములను వెళ్ళగొట్టినాడు. మరి ఈయన కూడా స్వస్థపరచుకుని ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలన్నీ కూడా, ఆ యొక్క బోధలకు యూదా సాక్షిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రతి అద్భుతానికి యూదా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. ఆయన కళ్ళతో ఆయన గుడ్డి వారిని బాగు చేయడం చూచాడు. ఆయన కళ్ళతో మోగ చెవిటి గల దెయ్యములను వెళ్ళగొట్టు చూచినాడు. ఆయన తన కళ్ళతో మరి పక్షవాయు గల వారిని లేపుట చూచినాడు. ఆయన చెవులతో నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పిన మాటలు వినిన్నాడు. పాపములు క్షమించటకు ఆయనకు అధికారం కలదు అని చెప్పినట్టు ఆ మాటకు యోధా సాక్షి ఇచ్చినాడు. ఆయన కళ్ళతో చనిపోయినట్టు యాయిరు కుమార్తె లేపబట్టు ఆయన చూచినాడు. ఆయన తన కళ్ళతో శతాధిపతి సేవకుడిని ఆయన మరణం నుంచి లేపుట చూచినాడు. యోధా తన కళ్ళతో ఇదిగో లాజరును సమాధుల నుంచి లేపుట ఆయన చూచినాడు. యోధా మరి తన కళ్ళతో అనేకమైన అద్భుతాలు, యేసు ప్రభువారు చేసిన అద్భుతాలు చూచి he was the witness for the word of God and the works of God. And yet అయినప్పటికీ కూడా తన హృదయంలో దేవుని ప్రేమించలేని తన హృదయంలో లోకమును కలిగినటువంటి తనమును బట్టి యూదా తన జీవితంలో గొప్ప బహుమానాన్ని కోల్పోయినాడు. అతడు నాశనపుత్రుడిగా మిగిలిపోయినాడు. దెర్ ఇస్ ఎ డేంజర్ ఇన్ హోల్డింగ్ కాన్ఫ్లిక్టింగ్ వరల్డ్ వ్యూస్. నువ్వు వెచ్చగానైనా ఉంటే మేలు, నువ్వు చల్లగానే ఉంటే మేలు. నిలువెచ్చిన స్థితి ఉండనట్లయితే ఉమ్ము వేయబడతావు. నువ్వు లోక సంబంధంగా ఉన్నా పర్వాలేదేమో, కానీ నువ్వు ఆత్మీయమైనటువంటి స్థితికి కలిగి ఉన్నానని చెప్పి ఇంకా లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన వాడుగా ఉన్నట్లయితే నువ్వు యూదా మనస్సుకు, యూదా నడకకు, యూదా యొక్క జీవితానికి పోలిన వాడుగా అయిపోతున్నావేమో జ్ఞాపకం చేసుకో. కొరింథీ సంఘంలో
3 రకాలైన మనుషుల గురించి అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. ప్రకృతి సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు. ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే వారికి దేవుని సంగతుల గురించి ఏమాత్రం కూడా తెలియవు, అర్థం కావు. ఆత్మ సంబంధమైన మనుషులు దేవుని సంగతులను ఎరిగిన వారుగా ఉంటున్నారు, వాటి ప్రకారంగా వారి జీవితాన్ని నడుపుకునే వారుగా ఉన్నారు. కానీ మరి శరీర సంబంధమైన మనస్సు, కార్నాలిటీ, శరీర సంబంధమైన మనసు కలిగిన వారు, వారి యొక్క విశ్వాసము దైవ సంబంధమైన విశ్వాసము, కానీ వారి యొక్క నడక లోక సంబంధమైన నడక. Their faith is they have the faith in the word of God, they have faith in the gospel of Jesus Christ, but then their inner convictions and their lifestyle is of the worldly lifestyle. లోక సంబంధమైనటువంటి జీవనం, లోక సంబంధమైనటువంటి జీవన విధానం. ఆ యొక్క కార్నాలిటీ ఈజ్ ఎ డెడ్లీ సిన్. ఇక శరీర సంబంధమైన మనస్సు బహు అపాయకరమైన మన ఆత్మీయ జీవితాలకు. యూదా తన జీవితంలో ఎన్నో మేళ్లు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నిటిలో ప్రత్యక్ష సాక్షి. కానీ తన జీవితంలో వాటన్నిటిని కూడా విడిచిపెట్టాడు. యహలోక సంబంధమైన వాటి కొరకు ఆశపడ్డాడు. తన జీవితంలో గొప్ప నష్టాన్ని తెచ్చుకున్నాడు. యేసు ప్రభువుని నమ్మి వేస్తున్నాడు. ఈ యొక్క ఆదివారం ముందు ఉదయకాల సమయంలో మనము క్రీస్తు కొరకు శ్రమపడుటకు పిలువబడి ఉన్నాము. క్రీస్తు కొరకు జీవించుట కొరకు మనం పిలువబడి ఉన్నాము. క్రీస్తును ప్రకటించుట కొరకు పిలువబడి ఉన్నాము. క్రీస్తు కొరకు మరణించుట కొరకు, క్రీస్తులో మరణించుట కొరకు పిలువబడి ఉన్నాము. ఇది కాకుండా లోక సంబంధమైన ఏ ఆకర్షణ వచ్చినప్పుడు కూడా మనం వాటిని విడిచిపెట్టాలి. ఏం చెప్పనంటే లోక సంబంధమైన ఆశలు అవి యూదాను ఎలాగన తన జీవితాన్ని భ్రష్టు పట్టించినవో, ధనం, అధికారం, తత్వం, ప్రాంతీయ తత్వం, తన జీవితంలో పరలోక సంబంధమైన వాటికన్నా భౌతిక సంబంధమైన వాటికన్నా ఆశ ఎలాగన తన జీవితంలో నష్టాన్ని, భ్రష్టత్వానికి నడిపించిందో, అలాగనే మన జీవితంలో కూడా అటువంటి భ్రష్టత్వానికి మనం నడిపిస్తామేమో అనే భయం కలిగిన వారుగా ఉండి శరీర సంబంధమైన ఆశల నుంచి మనం విడుదల పొంది, ప్రభా యోధా మార్గంలో వెళ్ళకుండానట్లుగా నాకు కృప చూపండి, యోధా యొక్క ఆలోచన విధానంలో వెళ్ళకుండానట్లుగా నాకు కృప చూపండి, నా జీవితాన్ని సరిచేయండి ప్రభా అని చెప్పి మనం ప్రభుని అడుగుదాం. అటువంటి కృప తిరిగి దేవుడు మనకు దయచేయను కాక. తలలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాకు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు యోధా వంటి జీవితము మాలో రాకుండా కృప చూపని అడుగుతున్నాం తండ్రి. యోధా అనేకమైన వాటి కొరకు సాక్షిగా ఉన్నాడు, అనేకమైన వాటిని ఎరిగిన వాడుకు ఉంటున్నాడు. He knew what kind of work you have done when you are alive. Lord, he knew, he was a witness for the mighty deeds that you have done. Lord, he was a witness for the kingdom values that you preached and taught to your disciples. But yet, Lord, he filled his heart with the world and the worldliness. ప్రభు లోకమును, లోక సంబంధమైన వాటి గురించి తన హృదయాన్ని నింపుకున్నాడు. ఆ కారణం చేత మిమ్మల్ని నమ్మి వేస్తున్నాడు తండ్రి. పరితాపం చెందినాడు కానీ పశ్చాత్తాపడలేకపోయినాడు, నష్టపోయినాడు. ప్రభా ఆత్మహత్య చేసుకున్నాడు. వాట్ ఎ ట్రాజిక్ అండ్ లాడ్. ఎంత విచారకరమైనటువంటి ప్రభా నేను ముగింపు. ప్రభా మిమ్మల్ని కూర్చున్నటువంటి సత్యములను ఎరిగి తన జీవితాన్ని అర్థాంతంగా ముగించుకుంటా ప్రభా కృప చూపండి. మా జీవితంలో, మా హృదయాల్లో ఉన్నటువంటి లోకము, లోక సంబంధమైన ఆశలు, వాటి నుంచి మాకు విడుదల కలుగు చేసి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులుగా ప్రభు మీ కొరకు సంపూర్ణంగా జీవించే వారంగా
లోకములను వాటిని విడిచిపెట్టి సిలువ వేయబడిన యేసును చూస్తూ మా ఆత్మీయ పరుగు పందెంలో ముందుకు పరిగెట్టు వారుగా ఉండటకు సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ సమస్తమైన మహిమగంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రార్థన స్పర్శనామడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం సన్నిధి మనకు ఆయన ప్రేమించి బిడ్డకు ఇప్పుడు సదా తోడై నడిపించును కాక.